గ్రీటింగ్స్ ఫ్రమ్ క్లౌడ్స్ అండ్ కోడ్స్ టెక్నాలజీస్ కెరీర్ ఛానల్. ఈరోజు మన నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. డిగ్రీ ఎవరైతే 3 years డిగ్రీ కంప్లీట్ చేసి మంచి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి కాగ్నిజెంట్ నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనం ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, రిక్వెస్ట్, మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ మనం కాగ్నిజెంట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ 2021, 2022, 2023 బ్యాచ్ ఫర్ సర్వీస్ డెస్క్. ఈ కాగ్నిజెంట్ అన్నది డిజిటల్ వర్క్ ప్లేస్ మీద ఐటీ సర్వీస్ డెస్క్కి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో, అది కూడా 2021, 2022, 2023 పాస్ అయిన బ్యాచెస్కి ఈ అప్లికేషన్ అన్నది నోటిఫికేషన్ అన్నది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మీరు వర్క్ చేయాల్సిన లొకేషన్ కాగ్నిజెంట్ ఆన్ రోల్స్లో వర్క్ చేస్తారు. కాగ్నిజెంట్ ఆఫీసెస్లో లొకేషన్స్ వచ్చి బెంగళూరు, చెన్నై, కోల్కతా. అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ January 30, 2024 అండ్ 12 AM లోపు మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నెల 30వ తారీఖు midnight లోపు ఈ అప్లికేషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, జాబ్ ఫంక్షన్స్ ఓవర్వ్యూకి వెళ్దాం మనం. జాబ్ ఫంక్షన్స్ మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందంటే, కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అండ్ ఐటీ సర్వీస్ డెస్క్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫ్రెషర్స్గా వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ 2.52 LPA, అంటే 2,52,000 ఒక సంవత్సరానికి. అంటే మీకు అది మంత్లీ కన్వర్షన్స్ చేస్తే విత్ పిఎఫ్ అన్నిటితో కలిపి తీసి డిడక్షన్స్తో కలిపి 18,900 ఆర్ 19,000 మీ చేతికి అయితే వస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ గైస్ అప్ టు అన్నా నేను. శాలరీ బ్రేకప్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి 2.52 LPA, ఎనీ 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, ఎనీ 3 years గ్రాడ్యుయేషన్. ఓకే, మర్చిపోకండి. జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్దాం మనం. జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ టైటిల్ ఐటీ సర్వీస్ డెస్క్. It is a centralized team that provides technical support to our clients, including troubleshooting and resolution of IT issues and ensuring smooth functioning of their computer systems and IT services. As many as 90 global clients across different continents are supported by 15,000 strong service desk team across the globe. The landscape of IT service desk has witnessed significant transformations due to టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్. ఏమంటున్నారంటే, వీళ్ళకి ఈ ఐటీ సర్వీస్ డెస్క్ టీమ్ అన్నది కస్టమర్ సపోర్ట్ కానీ కస్టమర్ టెక్నికల్ ఇష్యూస్ మీద కానీ 90 గ్లోబల్ క్లయింట్స్ అన్నది ఉండదు అక్రాస్ ద గ్లోబ్. అంటే మనకి వరల్డ్ వైడ్ వీళ్ళకి 90 కస్టమర్స్ ఉన్నారు, అది కూడా టాప్ మోస్ట్ కస్టమర్స్. అండ్ ఈ ఐటీ సర్వీస్ డెస్క్లో ఆల్రెడీ 15,000 ఎంప్లాయీస్ అన్నది వీళ్ళు కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నారు ఈ డెస్క్ మీద. ఓకే, సో మీరు వాళ్ళకి వచ్చిన క్వైరీస్ కానీ ఏదైనా సరే రిజల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఓకే గైస్, లొకేషన్స్ వచ్చి బెంగళూరు, చెన్నై, కోల్కతా. క్యాండిడేట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ఎనీ ఆఫ్ దీస్ లొకేషన్స్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఐదర్ బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, కోల్కతా అవ్వచ్చు. ఏ లొకేషన్లోకైనా సరే మీరు ఇమీడియట్గా రీలొకేట్ అవ్వడానికి రెడీగా అయితే మాత్రం ఉండాలి. ఓకే, ఎలిజిబిలిటీ మీరు 2021, 2022, 2023లో బ్యాచ్ డిగ్రీ BA, BCom, BSc, BBA, BCA. ఓకేనా, మీరు ఈ గ్రూప్లో ఏదైనా సరే కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీకు క్యాండిడేట్స్ హ్యావింగ్ 50% ఇన్ 10th ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఆర్ డిగ్రీ. మీకు 50% అన్నది 5.5 CGPA అన్నది 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండాలి. ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్ ఓన్లీ భారతీయులై మాత్రమే ఉండాలి. అండ్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఎనీ లొకేషన్, షిఫ్ట్ టైమింగ్ అండ్ టెక్నాలజీ. గైస్, మీరు రెడీగా ఎక్కడైనా సరే వర్క్ చేయడానికి 3 locations రెడీగా ఉండాలి. అండ్ దిస్ ఇస్ ద షిఫ్ట్ టైమింగ్, రొటేషనల్ షిఫ్ట్స్ అన్నమాట. ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ 90 క్లయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అన్నది ఇందులో ఉంటుంది. ఓకేనా, ఏ డొమైన్ మీద అయినా సరే వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. టెక్నాలజీస్ అంటే లైక్ ఐటీ టెక్నాలజీ మీద వర్క్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ అయినా వర్క్ చేయొచ్చు, హెల్త్ కేర్ అయినా వర్క్ చేయొచ్చు, ఇంటర్నెట్ డొమైన్ అయినా వర్క్ చేయొచ్చు, మీరు ఫార్మా డొమైన్ అయినా, ఎక్కడైనా సరే మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, అండ్ ద ఫైనల్ కాగ్నిజెంట్ ఆన్బోర్డింగ్ వుడ్ బి సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. గైస్, ఇంత కష్టపడి మీరు ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా అప్లికేషన్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వద్దు. ఓకేనా, మీరు సెలెక్ట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి వెరిఫికేషన్ కూడా చేస్తారు గాయస్.
మా స్టూడెంట్స్ చాలామందికి ఇలాగే జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కాగ్నిజెంట్తో జాగ్రత్త. అండ్ ఇఫ్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ గైస్, ఇంకొక న్యూస్ ఏంటంటే, మీరు ఈ అప్లికేషన్కి అప్లై చేయాలి, ఈ పొజిషన్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు పాన్ కార్డ్ అన్నది ఉండాలి. పాన్ కార్డ్ లేకపోతే మీరు అప్లై చేయడానికి అర్హులు కాదు, అప్లై చేయొద్దు కూడా, ఓకేనా. అండ్ మీ ఆల్రెడీ మీకు పాన్ కార్డ్ ఉంది, మీ పాన్ కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉందో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ ఉన్నాయో, సో అది మీ ఆధార్ కార్డు మీద ఉన్న నేమ్స్కి మ్యాచ్ అవ్వాలి. అండ్ మీ సర్టిఫికేట్స్ మీద కూడా ఉండాలి. ఎక్కడ కూడా డిఫరెన్స్ అన్నది ఉండకూడదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిఫరెన్స్ అన్నది ఉండకూడదు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. కీ రెస్పాన్సిబిలిటీస్: ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ఎండ్ యూజర్స్, addressing their IT related issues and enquiries, log and track all support tickets, ensuring accurate documentation and timely resolution of problems. సో వాళ్ళకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్కి వచ్చిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వింగ్ని టికెట్ రైజ్ చేయడం కానీ, లేదంటే ఆ సాల్వింగ్ మీద ఏదైనా డాక్యుమెంట్ వచ్చిన దాన్ని మనం డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేసి వాళ్ళకి ఈమెయిల్గా రూపంలో పంపించడం కానీ, ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాల్వ్ చేసే స్కిల్స్ అయితే మీకు ఉండాలి, ఓకే. అండ్ ట్రబుల్ షూట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, పెర్ఫార్మింగ్ డయాగ్నోసిస్ and resolving technical issues to minimize downtime, collaborate with other IT teams to escalate complex issues and ensure prompt resolution, and to maintain knowledge base articles and documentation to enhance self-service options and facilitate efficient problem solving. సో ఏవైనా సరే క్వైరీస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళకున్న క్లయింట్స్తో ఒకటే ఈ ఐటీ సర్వీస్ డెస్క్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎంక్వైరీస్కి వచ్చినప్పుడు ఆ ఎంక్వైరీని నోట్ చేయడం, టికెట్ రైజ్ చేయడం, అండ్ వితిన్ 24 hours, 48 hours, 72 hours మనం ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ సర్వీస్ డెస్క్ సెక్టార్స్, మీరు ఐటీ సర్వీస్లో కనుక వర్క్ చేస్తున్నట్టయితే మీకన్నా ఆ టెక్నికల్ టీమ్తో మీరు కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇమ్మీడియట్గా మనం ఆ క్లయింట్కి అన్నది సొల్యూషన్ అన్నది ఇమ్మీడియట్గా ఇచ్చే విధంగా, అంత టెక్నికల్గా ఆలోచించే విధంగా ఉండాలి, ఓకే. Role expectations: associates should be client focused and able to work with users from different communities and cultures across the globe. మీరు ఈ పొజిషన్స్ని ఏమని పిలుస్తామంటే మనం ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అంటామన్నమాట. సో మీరు ఏ డొమైన్ మీదైనా సరే, ఏ కాంటినెంట్ మీదైనా సరే, ఏ క్లయింట్కి అయినా సరే, డిఫరెంట్ కమ్యూనిటీ మీద అయినా సరే మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అందుకని మీకు ఉండాల్సింది ఏంటంటే ఎబిలిటీ టు హ్యావ్ ఫ్లాలెస్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ రిటన్ విత్ అవర్ క్లయింట్స్, అండ్ ప్రాసెస్ సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్. సో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ మీద ఉండాలి, అది రిటర్న్ గాను వర్బల్గా కూడా ఉండాలి. వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి, అది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కాగ్నిజెంట్ ఆఫీస్ నుంచి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి, ఓకే. సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, మీకు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయీ కింద మీకు కాగ్నిజెంట్ నుంచి ఎక్సలెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ విల్ బి పెయిడ్ బై ద ప్రాజెక్ట్. మీరు నైట్ షిఫ్ట్లో కనుక వర్క్ చేస్తే, మీరు ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో శాలరీ కాకుండా ఆ ప్రాజెక్ట్కి మీకు మన నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, ఓకే. కాగ్నిజెంట్ ప్రొవైడ్స్ క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్, ఎన్షూరింగ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. సో ఈ పొజిషన్స్కి మీరు ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నప్పుడు మీ ఏదైతే హోమ్ టౌన్ ఉందో, మీ హోమ్ ఉందో, అక్కడి నుంచి మిమ్మల్ని పిక్ చేసుకోవడం, అక్కడికి డ్రాప్ చేయడం కూడా మీ సేఫ్టీ వాళ్ళ ఫస్ట్ కన్సర్న్ కాబట్టి ఉంటుంది, ఓకే. క్యాబ్ ఫెసిలిటీ అన్నది ఉంటుంది. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్, ఎవరైతే ఇందులో మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రికగ్నైజేషన్ కూడా ఉంటుంది, ప్రమోషన్స్ కూడా ఉంటాయి, అండ్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది ఇందులో. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ కస్టమర్ సర్వీస్, possess strong technical skills and thrive in a fast-paced environment, then this role is for you. మీరు కనుక ఈ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లో ఉండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్లో కనుక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుందాం, టెక్నికల్గా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఉన్నాయంటే, అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోండి. కాంపెన్సేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ప్యాకేజ్ వచ్చి ఫ్రెషర్గా మీకు 2.5 LPA ఉంటుంది పెర్ యానం, అండ్ డిస్క్లైమర్, ఓకే. సో మీరు కనుక ఇంట్రెస్ట్ అయితే, ఓకే, నేను ఈ డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ కూడా ఇస్తున్నాను దీని గురించి. లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని మీరు అప్లై చేయండి. గైస్ మర్చిపోవద్దు, ఇది ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా, ఓకేనా. అండ్ అప్లై అండ్ యూ విల్ క్రాక్ దిస్ ఇంటర్వ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చాలా ఈజీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. అండ్ మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం.